హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందు వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, న్యూమరల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎంతవరకు ఉంటాయి, అలాగే ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ఎథ్నిక్ వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం పార్ట్ 1లో. అండ్ కమింగ్ టు పార్ట్ 2 వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూసాం. అంటే న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, హోల్ నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే, కాంపోజిట్ అంటే ఏంటి, కో ప్రైమ్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ పార్ట్ 2లో చూసాం. అండ్ పార్ట్ 3లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, అండ్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, అండ్ 0 ఈజ్ నాట్ ఏ హోల్ న్యాచురల్ నెంబర్. ఇవన్నీ చూసాం. ఇంకా ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ చేస్తే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, ఇంకా ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, అండ్ ప్రైమ్ నెంబర్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇవన్నీ పార్ట్ 3లో చూసాం. అండ్ కమింగ్ టు పార్ట్ 4, దిస్ ఈజ్ అ పార్ట్ 4 టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ డివిజబిలిటీ రూల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అండ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 4ab, a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి, a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ బి, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అయితే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab, a క్యూబ్ మైనస్ b క్యూబ్ అయితే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc అంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. If a plus b plus c is equals to 0, then a cube plus b cube plus c cube అయితే 3abc అవుతుంది. అండ్ నెక్స్ట్ డివిజబిలిటీ రూల్స్. డివిజబిలిటీ రూల్స్ వచ్చేసి if a number is divisible by 2, then the unit digit is any of 0, 2, 4, 6, 8. 0 or 2 or 4 or 6 or 8 ఇవన్నీలో ఏదో ఒక నెంబర్ యూనిట్ డిజిట్ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 44648 ఈజ్ డివిజబుల్ బై 2. ఎస్, ఇట్ ఈస్ డివిజబుల్ బై 2 బికాస్ the unit digit is 8, so the number is divisible by 2. And next example 2, 44645, the number is not divisible by 2 because the unit digit is 5, so 5 is not divisible by 2, so the number is not divisible by 2. And next divisible by 3. A number is divisible by 3 only when the sum of its digits is divisible by 3. అంటే ఏమంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 695421, ఇదంతా సమ్ చేస్తే ఆ సమ్ 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 6 + 9 15, 15 + 5 20, 20 + 4 24, 24 25 26 27, so the sum is 27. So 27 is divisible by 3, so the whole number is divisible by 3. And next example 948653, ఈ సమ్ వచ్చేసి 9 + 4 13, 13 + 8 21, 21 + 6 27, 27 + 5 32, 32 + 3 35. So the total is not divisible by 3. So 35 is not divisible by 3, so the whole number is not divisible by 3. And next divisible by 9. A number is divisible by 9 only when the sum of its digits is divisible by 9. ఇక్కడ కూడా సేమ్ డివిజిబుల్ బై 3 దానికి ఏం అప్లికబుల్ అయిందో 9కి కూడా సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. 246591, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 9 క్యాన్సిల్ అయింది, 5 + 4 9, 6 7 8 9, సో 999.
అట్లా చేయొచ్చు. ఇంకొకటి ఇది సమ్ మొత్తం చేస్తే 27 వస్తుంది. సో 27 ఈజ్ డివిజబుల్ బై 9. సో ద హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 3 4 5 1 9. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 29. చూద్దాం. 9 5 + 4 9 7 8 9 10 11. So 11 is the remaining 11. 11 is not divisible by 9. So the whole number is not divisible by 9. And the sum వచ్చేసి 29. ఇది ఇంకో మెథడ్. 29 అయితే 29 9తో డివైడ్ అవ్వదు. సో ద నెంబర్ ఈజ్ నాట్ divisible by 9. Divisible by 4. A number is divisible by 4 if the number formed by its last 2 digits is divisible by 4. అంటే 348 ఎగ్జాంపుల్. ద లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 48. 48 ఈజ్ డివిజబుల్ బై 4. సో ద హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4. డివిజబుల్ 4తో అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. అది 4తో డివైడ్ అవుతే ద హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4. అట్లే సెకండ్ ఎగ్జాంపుల్ 4 9 6 1 3 8. So it is 38. 38 is not divisible by 4. So the whole number is not divisible by 4. And next divisible by 8. 4 divisibilityలో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం కదా. డివిజిబుల్ బై 8లో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ 1 6 7 8 9 3 5 2. ద లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి 352. 352 ఈజ్ డివిజిబుల్ బై 8. చూద్దాం. 352 8 8 4 జా 32 32 8 4 జా 32 0. సో ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 7 6 4 8 4. ద లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ 484. 484 8తో డివైడ్ అవ్వదు. సో ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిమైనింగ్ నెంబర్ డివిజబిలిటీ రూల్స్ చూద్దాం. అండ్ ఈ వీడియో అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.